ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, తనను ఆదుకోవాలని భారత హద్దుల్ క్వీన్ తెలుగు తేజం జ్యోతి ఎర్రాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఆర్థిక భద్రత లేకపోవడం వల్ల తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని జ్యోతి ఎర్రాజీ ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖపట్నానికి చెందిన 25 ఏళ్ల జ్యోతి ఎర్రాజీ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ వేదికగా జరుగుతున్న 38వ నేషనల్ గేమ్స్ లో 2 స్వర్ణ పతకాలు సాధించింది. 100 మీటర్ల హర్డిల్ను 13.10 సెకండ్లలోనే పూర్తి చేసి నేషనల్ గేమ్స్ రికార్డును బ్రేక్ చేసింది. ఈ ప్రదర్శనతో సౌత్ కొరియా వేదికగా జరగబోయే ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2025కు అర్హత సాధించింది. ఇన్ని ఘనతలు సాధించిన జ్యోతి ఎర్రాజీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. జ్యోతి ఎర్రాజీ తండ్రి సూర్యనారాయణ స్థానికంగా సెక్యూరిటీ గార్డ్. అతని వేతనం నెలకు 7,000 రూపాయలు. తల్లి పేరు కుమారి. ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఇక ఆమెకు చాలని జీతం. రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ సహకారంతో జ్యోతి ఎర్రాజీ అథ్లెటిక్స్ లో రాణిస్తోంది. ఆమెకు సంబంధించిన ట్రైనింగ్, న్యూట్రిషన్ రిలయన్స్ ఫౌండేషన్ చూసుకుంటుంది. జ్యోతి ఎర్రాజీ రైల్వేలో పనిచేస్తున్నప్పటికీ గౌరవ వేతనం అందడం లేదు. నెలకు 20,000 రూపాయలు వేతనం మాత్రమే జ్యోతికి వస్తుంది. ఇక తన కుటుంబానికి ఆర్థిక భద్రత లేకపోవడం తన కెరీర్ కు అడ్డంకిగా మారిందని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని, కనీసం ఓ మంచి ఉద్యోగమైనా ఇవ్వాలని ఆమె రిక్వెస్ట్ చేసింది. తాజాగా మైకల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తనకు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. లేకుంటే భవిష్యత్తులో అథ్లెటిక్స్ ను ఎవరు కెరీర్ గా ఎంచుకోరని అభిప్రాయపడింది. ఏషియన్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన అథ్లెట్లకు ఇతర రాష్ట్రాలు 3 కోట్లు ఇస్తే నాకు మాత్రం 20 లక్షలు ఇచ్చారు. ఈ విషయంలో ఎందుకు సమానత్వం లేదు? ఇప్పటికీ నా తల్లిదండ్రులు ఎన్నో త్యాగం చేశారు. ఇప్పటికీ సరైన ఆర్థిక భద్రత లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచ స్థాయి అథ్లెట్ అంటే ఏంటో కూడా నా తల్లికి తెలియదు. ఆమె ఇప్పటి వరకు వైజాగ్ దాటి రాలేదు. నా తల్లిదండ్రులకు నేను మెరుగైన జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. అలా చేయడానికి నాకు సాయం కావాలి. నాలాంటి క్రీడాకారులకే సరైన ఆదరణ లేకపోతే యువ ప్రతిభావంతులు ఎలా వస్తారు? వారికి ఏం సందేశం ఇస్తున్నట్లు? కష్టానికి తగిన గుర్తింపు లేదని వారు నిరుత్సాహానికి గురయ్యే ప్రమాదం ఉంది. జాతీయ స్థాయిలో క్రికెటర్లు కోట్లు సంపాదిస్తున్నారు. అథ్లెట్లకు అదే గుర్తింపు ఎందుకు లభించదు? క్రీడల్లో సమానత్వం అవసరం.